శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడిక పేరుకుపోయింది. ఫలితంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుంది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించిన మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. ఇంతకీ 6 దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంది? శ్రీరామ్ సాగర్ ఎస్ఆర్ఎస్పీకి ఉత్తర తెలంగాణ వరప్రదాయనిగా పేరుంది. 1978లో జలాశయాన్ని నిర్మించారు. అప్పట్లో ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు. 18 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలన్నది లక్ష్యం. కానీ నేడు 80 టీఎంసీలకు మించి నీరు నిల్వ చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడమే దీనికి కారణం. 1994లో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీస్ బృందం హైడ్రోగ్రాఫిక్ సర్వే చేసింది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో 90 టీఎంసీల నీరు ఉన్నట్లు తేలింది. తర్వాత జరిగిన పలు సర్వేలు కూడా నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతోందనే విషయం స్పష్టం చేశాయి. ఇటీవల బెంగళూరు సంస్థ సీకాన్ సర్వే చేసింది. 32 టీఎంసీల మేరకు నీటి నిల్వ సామర్థ్యం తగ్గినట్లు తేల్చింది. ప్రాజెక్టులో మట్టి పూడకపోవడం వల్ల ఏ ప్రభుత్వం కూడా మేము ఇప్పుడు తీస్తాం అప్పుడు తీస్తాం అనుకుంటానే ఇవాళ కాలాలు వెల్లదీస్తున్నారు. మరి 80 టీఎంసీల ద్వారా మరి ఇక్కడి రైతాంగానికి 2 పంటలు ఏ విధంగా పండుతాయి? ఇక్కడ రైతాంగం మేము కొత్త ప్రాజెక్టులు కట్టమని మేము ప్రభుత్వానికి సూచించలేము. ఉన్న ప్రాజెక్టుని రక్షించి దాని యొక్క పూడికను వెలికి తీసి మరి యథావిధిగా 112 టీఎంసీల స్థాయికి కనీసము తీసుకొస్తారని ప్రభుత్వాన్ని మరి ఇక్కడ రైతాంగం తరపున ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. నీటి నిల్వ సామర్థ్యం తగ్గడం వల్ల ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతంలోని నల్లరేగడి భూమి వల్ల పెద్ద ఎత్తున పూడిక వస్తుంది. సిల్ట్ తొలగించాలని దశాబ్దాలుగా రైతులు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. సగటున ఏడాదికి 1/2 టీఎంసీ చొప్పున నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్నట్లు గుర్తించారు అధికారులు. మంత్రి వారు పూడిక తీస్తామని చెప్పిండ్రు, చాలా సంతోషకరమైన విషయం. ఇంతకుముందు కూడా చాలాసార్లు సర్వేలు చేసిండ్రు, పూడికలు మాత్రం ఇప్పటిదాకా తీయలేరు. ఈ పూడిక తీసినట్టయితే నీటి సామర్థ్యం పెరుగుతుంది. మరి 5 జిల్లాలకు వరప్రధాని ఇది. రైతులకు మాత్రం ఈ మట్టి తీయకపోయినట్టయితే రానున్న రోజులలో ఒక పంటకు కూడా పరిమితమయ్యే అవకాశం ఉంది. కనుక ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు నుండి మట్టిని తీసేసినట్టయితే రైతులకు మట్టి తీసినట్టయితే రైతులు కూడా బంగారం లెక్క వాడుకుంటారు మట్టిని. అటు ప్రాజెక్టు లోతు అవుతుంది, మరి రైతులకు కూడా లాభం జరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు భూముల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుండటంతో ప్రభుత్వం స్పందించింది. ఇటీవల ప్రాజెక్టును సందర్శించారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారులతో సమీక్షించారు. తర్వాత పూడికతీతపై కీలక ప్రకటన చేశారు ఆయన. ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీతో ఎస్ఆర్ఎస్పీ జలాశయంలో పూడిక తొలగిస్తామన్నారు. ఈ విషయంలో సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు ఉత్తమ్. 112 టీఎంసీ ఉండాల్సిన స్టోరేజ్ 80 టీఎంసీలకు పడిపోయింది. మేము ప్రపంచంలో అత్యాధునిక టెక్నాలజీ వాడి పునరుజ్జీవం చేయడానికి, మెయింటెనెన్స్ చేయడానికి అన్ని విధాలుగా ఎంత ఖర్చైనా సరే ఈ 2 ప్రాజెక్టుల విషయంలో మా ప్రభుత్వం వెనకాడకుండా మరి మంచి స్థాయిలో ఈ ప్రాజెక్టులని రీజువినేట్ చేసి ఎక్కడెక్కడ ఏమైనా మరమ్మతులున్నా ఏ విషయాలున్నా అది టేకప్ చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. శ్రీరామ్ సాగర్లో పూడిక తీయాలని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయితే ప్రభుత్వాలు మారుతున్నా ఆ మాత్రం అంశాన్ని పట్టించుకోలేదు. అయితే ప్రాజెక్టులో పూడిక తీస్తామన్న మంత్రి ప్రకటనతో హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆయకట్టు రైతులు.